చెవుకి సంబంధించిన నొప్పి అనేది చెవులోనే ప్రాబ్లం ఉండడం వల్ల వస్తుంది. లైక్ చెవులో వాటర్ వెళ్ళడం వల్ల కానీ, జీవులు గట్టిగా ఇరుక్కపోవడం వల్ల కానీ, లేకపోతే చెవులో రంధ్రాలు పడడం వల్ల కానీ, కొందరు గట్టిగా దెబ్బలు తాకడం వల్ల కానీ, చెవులో ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే చెవుకి సంబంధించిన నరాలు చెవుతో పాటు వేరే ఆర్గన్స్ లైక్ పంటికి, గొంతుకి సప్లై చేసే నరాలకు ప్రాబ్లం ఉన్నా కూడా రెఫర్డ్ ఉటాలజీ అంటారు దాన్ని. అంటే ప్రాబ్లం పంటిలో ఉంటుంది, పన్ను పుచ్చుకోవడం కానీ, పన్ను ఊడిపోవడం కానీ, దానివల్ల దానికి సంబంధించిన నరం సప్లై చెవుకి కూడా సప్లై చేయడం వల్ల చెవు నొప్పి కూడా వస్తూ ఉంటుంది. అలాగే గొంతులో ప్రాబ్లం ఉన్నా కూడా అప్పుడప్పుడు చెవులోకి నొప్పి రిఫర్డ్ ఉటాలజీ అంటారు. అంటే ప్రాబ్లం ఒక దగ్గరికి వచ్చి నొప్పి ఇంకొక దగ్గర వస్తూ ఉంటుంది. సో అది మనము ఒకసారి డైరెక్ట్గా డాక్టర్ ENTకి సంబంధించిన డాక్టర్కి చూపించుకొని దేనివల్ల నొప్పి వస్తుంది, ఇట్లా చెవులో చీము కానీ ఉందా, లేకపోతే ఏమన్నా ఫంగస్ బూజు అంటారు, లైక్ తేమ వల్ల వస్తుంటుంది, నీళ్ళు వెళ్ళడం వల్ల తేమ వల్ల వచ్చిన బూజా, లేకపోతే చెవులో కర్ణబేరులో ఏమైనా రంధ్రం పడి నొప్పి వస్తుందా, అది ఒకసారి నిర్ధారణ చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ నొప్పి మనం తగ్గించచ్చు అన్నమాట. సో అప్పుడప్పుడు ఏమవుతుందంటే చెవు నొప్పి అనగానే ఓవర్ ద కౌంటర్ ఏదో ఒక డ్రాప్ ఇచ్చేస్తారు. సో అలాంటి డ్రాప్ వాడడం వల్ల మేబీ అప్పటికప్పుడు నొప్పి తగ్గిపోవచ్చు. కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఇట్లా చెవులో రంధ్రాలు ఉన్నప్పుడు ఆ పైన ఏ డ్రాప్ పడితే ఆ డ్రాప్కి వాడడం వల్ల ఆ రంధ్రం ద్వారా చెవు నరంకి వెళ్ళి వినికిడి లోపం వచ్చే అవకాశం ఉంటుంది. సో కరెక్ట్ కారణం తెలుసుకోకుండా ట్రీట్మెంట్ వాడకూడదు. చెవు నొప్పి అనేది ఎందుకు వస్తుందో ENT డాక్టర్ ద్వారా తెలుసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటేనే సంపూర్ణంగా ఆ ప్రాబ్లం నుండి బయటపడతాం.